హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే సండే వచ్చేసి స్పెషలు బగారా రైస్, మటన్ కర్రీ. బావుంటుంది. పిల్లలు గూడా ఎంతో ఇష్టంగా తింటారని ఈరోజు ఇది వండుతున్నా. హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా కడిగి దానికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా. అలాగే 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా. బాస్మతి రైస్తోనైతే రైస్ మంచిగుంటదని బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే మన దగ్గర ఉండే రైస్తోని కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలా. అవి బాగా ఫ్రై అయిన దాకా కలుపుకొని ఇప్పుడు బిర్యానీ ఆకు, ఎలాచి, దాల్చిన చెక్క, సాజీరా అన్ని గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలా. అవి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. క్యారెట్తో పాటు బీన్స్, జీడిపప్పు ఇవి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా తయారు చేసుకుంటున్నా. పిల్లలకి బయట బిర్యానీలు అవి ఇవి అడిగినప్పుడు ఇట్లా ఇంట్లోనే రెడీ చేసి ఇస్తే వాళ్ళు ఇంట్లో ఫుడ్డే తింటారు, బయట తినకుండా. అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అవి కూడా మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసులు అయితే సరిపోతాయి. అదే కొత్త రైస్ అయితే 3 గ్లాసులు సరిపోతాయి. పాత రైస్ తీసుకున్నాను నేను, 3 గ్లాసులన్నర పోసిన. మూడు గ్లాసులన్నర వాటర్ వేసుకున్నా నేను 2 గ్లాసుల రైస్కి. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్న తర్వాతకి వాటర్ మరిగిందాక ఉంచుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఆ వాటర్లో వేయాలి. ఒక జల్లెడ గంట తీసుకొని అట్లా రైస్ వేసుకొని ఉంచుకున్న తర్వాతకి ఇప్పుడు నేనైతే అన్నం వేరే దాని మీద సైడ్ పెట్టుకొని కర్రీ ప్రిపరేషన్కి ముందుగా నేనైతే కుక్కర్లో వండుతున్నా. కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నం అయితే అయింది. అన్నం అయితే మంచిగా పొడి పొడిలు ఆడుకుంటూ అవుతుంది. ఓకే, నేనైతే అది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలా. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా, ఎందుకంటే మటన్లో కలిపి పెట్టుకున్నా నేను ఆల్రెడీ. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయినాక. ఇప్పుడు మనం అన్ని కలిపి పెట్టిన మటన్ తీసుకొని అందులో వేసుకుందాం. ఇప్పుడు మటన్ అందులో వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి.
అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నం అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు వాటర్ అన్ని కిందాక ఉంచాలి. నేనైతే ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పైనుండి కొత్తిమీర పుదీనా చల్లుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచితే అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ వాటర్ అయితే ఊరినాయి కదా, వాటర్ ఊరిపోయినాయి. అందులో ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక నేనైతే కారము 2 స్పూన్లు వేసుకుంటున్నా. రెండు స్పూన్ల కారం వేసుకున్న తర్వాతకి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. అది ఉడకాలి కండి, ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక ఉడకాలని వాటర్ వేసిన కొన్ని. ఇప్పుడైతే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటే 5-6 విజిల్ వచ్చిందాక ఉంచుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చినాక అయిపోయింది మటన్ కూడా. అన్నం అయితే అయిపోయింది ఆల్రెడీ, పొడి పొడిలాడుతుంది మంచిగా. ఓకే, అన్నం అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నా నేను. మటన్ అయితే 6 విజిల్స్ వచ్చిందాక ఉంచుకున్నా నేను. 6 విజిల్స్ వచ్చిందాక ఉంచుకొని మూత తీసుకుంటే మీ మటన్ కర్రీ చూడండి పైన ఆయిల్ తేలి మంచిగా రెడీ అయింది. సింపుల్గా ఇట్లా చేసుకుంటే 10 నిమిషాలలో అయింది మంచిగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బగారా రైస్తోని మటన్ మసాలా వేసుకున్న ఒక స్పూను, అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాతకి కొంచెం వాటర్ ఉన్నది, ఇంకా ఉడకాలి ఒక 5 నిమిషాలు. కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర కూడా వేసుకొని ఓకే, ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాతకి మన ఎమ్మి మటన్ కూర అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఆయనకి మా పిల్లలకి పెడితే తిని సూపర్